చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా లడ్డూలలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ గోధుమ రవ్వ లడ్డూలు ఏ వయసు వాళ్ళైనా తినొచ్చు. షుగర్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా తినవచ్చు. హెల్త్కి చాలా మంచిది. ఇవి చాలా బాగుంటాయి. చూడండి, మోతిచూర్ లడ్డు లాగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ పిల్లలకి అయితే హెల్తీ కూడా, చాలా మంచిగా డైజెషన్ అవుతుంది. ఈ లడ్డు చాలా బాగుంటుంది. ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని 3/4 కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకుంటున్నాను. ఇందులో మంచిగా వేయించుకోవాలి, మంచి స్మెల్ వచ్చేదాకా. ఇది వేగగానే 3/4 కప్పు గోధుమ రవ్వకి 1 కప్పు వాటర్ తీసుకుంటున్నాను. ఈ విధంగా ఉడికిన తర్వాత 1 కప్పు స్వీట్కి సరిపడా షుగర్ వేసుకోవాలి. కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకున్నాను, ఇలాచి పౌడర్ వేసుకున్నాను. అలాగే నూనెలో వేయించిన జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు వేసుకుంటున్నాను. దగ్గర పడేదాకా ఉంచుకోవాలి. వేయించి పెట్టిన ఎండు కొబ్బరి కూడా వేసుకుంటున్నాను. మంచిగా దగ్గర పడింది. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చల్లార వరకు పక్కన పెట్టుకోవాలి. గోధుమ రవ్వతో లడ్డూలు రెడీ అయినవి. ఇవి ప్రసాదం లాగా దేవుడి దగ్గర కూడా పెట్టవచ్చు. చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. చాలా బాగుంటుంది.